మరి ఆయన మాట వలన, దేవుని మాట వలన, ప్రభువు మాట వలన అనేకమైన అద్భుతాలు జరుగుతాయి. పూర్వ భక్తుల కాలంలోనే కాదు, నిరంతరం కూడా ఆయన జీవించి ఉన్న దేవుడు, నిరంతరం జీవించి ఉన్నాడు. మరి అటువంటి దేవుడు మానవులందరి సంగతి తెలుసు, మానవులందరి విషయాలు తెలుసు. ప్రతి మానవుడు ఏం చేస్తూ ఉన్నాడో, ఏం తెలుస్తూ ఉన్నాడో, ఏం మాట్లాడుతూ ఉన్నాడో, ఎట్లా ఉన్నాడో అని దేవునికి తెలుసు. తెలియకుండా ఏమి లేదు పిల్లరా దేవునికి. ఆయన సర్వాంతర్యామి, సర్వము ప్రపంచమంతా కూడా ఆవరించి ఉన్న దేవుడు. కాబట్టి పిల్లరా, మన క్రియలు ఎట్లా ఉన్నాయి, మన మాటలు ఎట్లా ఉన్నాయి, మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి ఒకసారి గుర్తించుకోండి పిల్లరా. మీ ఆలోచనలు మీకు దేవునికే తెలుసు, మీ ప్రవర్తన మీకు దేవునికే తెలుసు, మీ మాటలు మీకు దేవునికే తెలుసు. ఈ మాటలకు మరి దేవునికి కోపం పుట్టించేలాగా ఉన్నాయా? నీ ప్రవర్తన దేవునికి కోపం పుట్టించేలాగా ఉన్నాయా? మీ కార్యాలు దేవునికి కోపం పుట్టించేలాగా ఉన్నాయా? కాబట్టి పిల్లరా, ఆ విధంగా ఉన్నట్లయితే, ఆ విధంగా నీ జీవితం ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా మార్చుకు తీరాలి పిల్లరా. దేవుని మాట విన్నప్పుడు, ప్రభువు మాట విన్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు నువ్వు నీతిమంతుడిగా మార్చబడగలవా? నువ్వు ఎప్పుడైతే నీతిమంతుడిగా మార్చబడతావో అప్పుడు దేవుని కృప లభిస్తుంది. దేవుడిచ్చే దీవెనలన్నీ కూడా మీ దగ్గరకు వస్తాయి పిల్లారా. మీ జీవితంలోనికి వస్తుంది పిల్లారా, మీ కుటుంబంలోనికి వస్తుంది పిల్లారా. దేవుని వాక్యం అందుకే ఉంది. దేవుని వాక్యం వల్లనే, దేవుని మాట వల్లనే కుటుంబాలు బాగుపడతాయి, వ్యక్తులు బాగుపడతారు. మరి సమస్తము కూడా మీ జీవితాలే సరైపోతాయి. ఈ లోకం తర్వాత దేవుని రాజ్యానికి వారసత్వం పొందుతారు పిల్లారా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, నీతిమంతుడిగా మార్చబడాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు, నేను పరిశుద్ధుడను, మీరులో పరిశుద్ధంగా ఉండుడి.